పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నేహా. హలో, నేహా, చెప్పు. ఏం చేస్తావు? ఏదో రీల్స్ చూస్తున్నా. ఏ సర్లే కానీ ఏం లేదు. ఇంకా మొన్న 4 days బ్యాక్ నువ్వు ఎక్కడికి వెళ్ళావు కదా బయటికి, నాకు బయట నేను చెప్పావు కదా. ఉమ్, ఎక్కడికి వెళ్ళావు? ఏదో మా ఫ్రెండ్ ఫోటో షూట్ కి రమ్మంటే వెళ్ళాను. ఏంటిది ఏంటిది? ఫోటో షూట్ అండి. ఫోటో షూట్ మరి నాకు చెప్పలేదే నువ్వు వెళ్ళినట్టుగా. మీకు అవన్నీ నచ్చవుగా? అంటే నాకు నచ్చవుగా అంటే నువ్వు వెళ్ళి నాకు నచ్చిన పనులని నీకు చెప్పడం ఇష్టం లేక నువ్వు వెళ్ళి చేసుకుంటావా? అంతేగా, మరి మీరు ఊరికే గొడవ పడతా ఉంటారు, ఎందుకు చెప్పడం? సరే, నేను గొడవ పడుతున్నాను కదా, నేను మాట్లాడంటే నేను చెప్పేవని నీకు గొడవగా ఉన్నాయి కదా. 1 minute వెయిట్ చేయి. అది అందమైన జీవితం ప్రోగ్రామ్ ఆయన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి సార్ ఉన్నారు లైన్ లో. నేను ఆయనకి ఒక చిన్న ప్రాబ్లం గా నేను ఆయనకి మెయిల్ చేశాను. ఆయన నాకు ఇప్పుడు జస్ట్ కాల్ కలిసింది ఆయన్ని. 1 minute వెయిట్ చేయి, సార్ ఒకసారి నీతో మాట్లాడతారు. అమ్మా నేహ, నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. ఒక చిన్న సమస్య అమ్మా, చిన్న ఇష్యూ కాస్త పెద్ద అవ్వక ముందే మా యొక్క ఇంటర్ఫీరెన్స్ కావాలి అనే ఉద్దేశంతో అతను చేశాడు. మీ 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 ఇంట్రెస్ట్ ఏంటమ్మా? మీ ఉద్దేశం ఏంటి? మీ కెరియర్ గోల్ ఏంటి? డాక్టర్ గారు, ఆయన మీకు ఏం చెప్పారో నాకు తెలియదు కానీ అమ్మా, నా అంబిషన్ చిన్నప్పటి నుంచి కూడా ఒక మంచి సిల్వర్ స్క్రీన్ మీద ఒక గుర్తింపు తెచ్చుకోవాలి. సంతోష్. బేసిక్ గా నేను అందంగా ఉంటాను. చిన్నప్పటి నుంచి నన్ను అందరూ నువ్వు హీరోయిన్ అయితే బాగుంటుంది అని అనేవారు. అదే విధంగా నేను కూడా నా కెరియర్ ని అటువైపే బిల్డప్ చేసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ పెంచుకుంటూ వచ్చాను. అయినా ఈ కాలంలో సొసైటీలో అమ్మాయిల్ని నువ్వు ఇంట్లోనే ఉండు, పద్ధతిగా ఉండు అని అంటే మా అంబిషన్స్ ఎప్పుడండి నేను చేసుకునేది? నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు, అప్పుడే నేను చెప్పాను. నేను క్యాజువల్ గా నేను ఇట్లా ఉంటాను, నేను హీరోయిన్ లా ఉంటాను, అలా ఉంటాను, ఇలా ఉంటాను అంటే నువ్వు చాలా బాగున్నావు, అందరూ పొగడ్డానికి ఇంకా 4 minutes చెప్పాను తప్ప అసలు తను నిజంగా నేను హీరోయిన్ అవ్వాలనుకుంటున్నాను, నేను ఇట్లా నా గోల్ ఉంది, అంబిషన్ ఉంటే నేను యాక్సెప్ట్ చేస్తాను. పెళ్లి చేసుకునేటప్పుడు అప్పుడు చెప్పాను మేడం, నాకు నా అంబిషన్, నేను ఇలా సిల్వర్ స్క్రీన్ మీద గానీ, బుల్లితెర మీద గానీ ఏదైనా సరే నేను ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలి అని అనుకున్నాను. ఆ విషయం ఆయనకి చెప్పాను, కానీ ఇప్పుడు కాదంటున్నారు. ఎందుకంటే నాకు ఇది ఇంట్రెస్ట్ అన్న విషయం ఆయనకి ఇప్పుడిప్పుడే ఆయన చాలా పొజిటివ్ గా ఫీల్ అవుతున్నారు మేడం. పొసెసివ్ గా. నా అందం తనకొక్కనికే సొంతము అని అంటే నేను 4 గోడల మధ్య పిల్లల్ని కనేసి ఇలాగే ఉండిపోవాలి అన్నట్టుగా తను పద్ధతిగా ఉండమని. అంటే మీరు ఏదైతే చూస్ చేసుకున్నారో నేహ, అది మీ జీవితానికి ఇబ్బందిగా మారుతోంది, మీ ఇద్దరి ప్రయాణానికి ఇబ్బందిగా మారుతోంది కదా. మరి ఏంటి దీనికి, ఏంటి సొల్యూషన్ ఏంటి? మేడం, కెరియర్ ఆపేసుకొని నేను నా లైఫ్ లో ఇంకా సాధించేది ఏమీ లేదు. కాబట్టి నా కెరియర్ నాకు ఇంపార్టెంట్. తను నాకు సహకరిస్తే నేను ఇంకా ముందుకెళ్తాను. మనం ఎక్స్ట్రీమ్ ఎండ్స్ మాట్లాడుకుంటున్నాం అమ్మా. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఇక్కడ మీరు ఎదగటం ఇష్టం లేక కాదు, మీరు సుఖపడాలి అనే ఉద్దేశంతోనే అతను ఉద్యోగం కూడా మానిపించి మీ ఇంట్లో కూర్చోపెట్టాడు. సో అతను మనసు పెద్ద మనసే, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక ఈ కెరియర్ అతనికి నచ్చగా కాదు, దీన్ని అసహించుకునే ఉద్దేశం కూడా అతనికి లేదు. ఎటొచ్చి ఏంటంటే నలుగురు కంట్లో పడి ఇంకో విధంగా నా భార్య గురించి, అందంగా ఉండే నా భార్య గురించి ఇంకో విధంగా మాట్లాడుకోవటం, అందమే ప్రధానంగా అయినటువంటి అంశంగా నేను పెళ్లి చేసుకున్నానని, నేను ఆ అందాన్ని నా భార్య ఈ స్క్రీన్స్ మీద ఇంకో విధంగా చూపెట్టి దానివల్ల నా పరువు ప్రతిష్ట పోయి, నా కుటుంబ పరువు ప్రతిష్ట పోయి, మా అమ్మా నాన్నలు కుటుంబం అంతా కూడా ఈరోజు ఇంకో విధంగా మాట్లాడుకునే పరిస్థితికి రావటం నాకు ఇష్టం లేదు. అవి కంట్రోల్ చేసుకుంటూ ఏదైనా కొద్దిగా గౌరవప్రదమైనటువంటి కొన్ని డీసెంట్గా ఉండే కొన్ని క్యారెక్టర్స్ అని అంటూ ఉంటారు, అలాంటివి ఏమన్నా చేయమంటున్నాడే గానీ కంప్లీట్ గా మానేసి మీ ఇంట్రెస్ట్ చంపేసుకుని ఉండమనట్లేదు. సొసైటీలో ఎలా ఉన్నారు ఆడపిల్లలు మీకు తెలుసు. ఈ కాలం అమ్మాయిలు ఏ హద్దులు పద్దులు అవి పెట్టుకుంటే కుదరదు. నేహ మీరు ఎక్స్ట్రీమ్ గా ఆలోచిస్తున్నారు. మీరు కూడా ఆడవాళ్ళే కాబట్టి నేను క్లియర్ గా చెప్తున్నాను, సొసైటీ ఎలా ఉందో తెలుసు మనందరికీ. అవును, ఇప్పట్లో షార్ట్స్, మీమ్స్, ఇన్స్టాగ్రామ్లలో ఎలాంటి పోస్టులు వస్తున్నాయో, వాటికి వ్యూస్ ఎలా వస్తున్నాయో, వాటిని ఎవరు చూస్తున్నారో, దాని ద్వారా ఆఫర్స్ ఎలా వస్తున్నాయో మీకు తెలియదు కాదు. ఓకే. సో పద్ధతిగా చీర కట్టుకొని నేను షార్ట్స్ చేస్తే నన్ను ఎవరు పిలుస్తారు మేడం? కరెక్టే. దీనికంటూ కుటుంబం సహాయ సహకారాలు, మన ఇంట్లో పెళ్లి కాకపోతే తల్లిదండ్రులు, పెళ్లి అయిన తర్వాత భర్త, అత్తమామలు, వీళ్ళ అంగీకారం కూడా ఉండాలి కదా మేడం.
చెప్పండి. ఇప్పుడు తను ఏదో పద్ధతిగా ఉంటే ఆఫర్లు ఎలా వస్తాయి మేడం అని అంటుంది. మరి డెవలప్ అయిన వాళ్ళందరూ అందరూ ఇట్లా ఈవిడ చేసినట్టే చేశారా? రెండు, ఈ పద్ధతి అనేది పద్ధతి తప్పి కూడా చేయొచ్చు. అంటే ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను. ఊ అంటావా మామ, ఉప్పు అంటావా మామ అనే సమంత కాస్ట్యూమ్ మా ఇంట్లో ఉంది. తిని ఎట్లా బుక్ చేసి ఆన్లైన్ లో తీసుకొచ్చింది, ఆ డ్రెస్ వేసుకుని ఒక రీల్ చేసింది. ఇదిగా వీళ్ళు తన ఇంట్లో అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో నా పెళ్లి కాకముందు తన ఇంట్లో ఎందుకు చేయలేదు? ఇప్పుడు నా దగ్గరికి వచ్చేసరికి తన అంబిషన్, తన గోల్ ఇవన్నీ గుర్తొచ్చినాయి. అంటే నేనేం చేయలేను, వీడేం మాట్లాడదు, వీడేదో మన అందాన్ని చూసి పడిపోయారు, వీడు సైలెంట్ గా ఉంటాడు, మనం ఆడింది ఆట పాడింది పాట అని తన మైండ్ లో ఉంది మేడం. అని తను అనుకుంటున్నాడు మేడం. ఏమంటారండి మీరు? తను జలస్ గా ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు కనపడుతుంది కదా, నాకేం జరుగుతుంది. తన పక్కన నేను నిలబడితే నలుగురు నన్ను చూస్తున్నారన్న జలస్ తనకుంది. నేను నీ పక్కన చూస్తే నిలబడితే నన్ను చూడలేదు అనుకుంటా. నేను ఆడపిల్లను కాదు, నాకు అలాంటి జరగలేదు. నీ లైఫ్ నేను నువ్వు నాతో ఉంటే నీకు ఒక అందమైన జీవితాన్ని నేను ఏర్పరిచి నీకు ఒక మంచి వ్యూ నేను రెడీ చేశాను. ఒక వే నువ్వేమనుకున్నావు అంటే ఇది మొత్తం స్పాయిల్ చేసుకుని సంబంధం లేని దాంట్లో వెళ్ళి మొత్తం నీ కెరీరే పాడు చేసుకోవాలని నువ్వు అనుకుంటున్నావు. అది నేను నీకు చెప్తే నీకు ఎక్కట్లేదు. నీకు ఒక భర్తగా మీకు నచ్చినట్టుగానే నేను అలాగే ఉండాలి, 4 గోడల మధ్య పిల్లలు కలిసి వాళ్ళని చూసుకుంటూ మిమ్మల్ని చూసుకుంటూ ఉండాలని ఎక్కడా లేదండి. నాకు ఉంది అంబిషన్, నాకు ఉంది కెరియర్. సార్ ఇప్పుడు అందరి ఇళ్లలో పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలకని భర్తను శుభ్రం చూసుకుని పిల్లలకి పేరు లైన్ చేసి సక్సెస్ఫుల్ వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి అంతా ఇది చేస్తే వాళ్ళు 100% సక్సెస్ మహిళలు కాదా సార్? సక్సెస్ ఇస్ నాట్ డిటర్మైన్డ్ బై వేర్ యు ఆర్, వాట్ యు వేర్. నువ్వేం వేసుకున్నావు, నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అనే దాన్ని సక్సెస్ కాదు. సక్సెస్ అనేది ప్రధానంగా నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సక్సెస్ ఒక ఏరియాలో నాకు సక్సెస్ వస్తుంది కాబట్టి నేను ఇలా దూసుకుని ఈ విధంగా ఉంటాను అని చెప్పి ఇంకో చోట ఫెయిల్ అవటం అనేటటువంటిది జీవితంలో చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. ఇది నేహ ఫస్ట్ రియలైజ్ అవ్వాలి. వ్యాలిడ్ పాయింట్. అవును మేడం, బోల్డ్గా ఉండాలి, తెగింపుతో ఉండాలి, దూసుకుని వెళ్ళాలి అనేటటువంటి పదాలు బహుశా ఒక ఆస్పెక్ట్ ఆఫ్ నీ లైఫ్లో ఉపయోగపడుతున్నాయి. కానీ బ్యాలెన్స్డ్గా ఉండాలి, సద్దుమనుగా ఉండాలి, భర్తకి ఇష్టపరంగా ఉండాలి, కుటుంబాన్ని కాపాడుకోవాలనే ఏరియాస్లో నువ్వు ఫెయిల్ అవుతున్నావు నేహ. ఆ జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. సార్ పోటీ ప్రపంచంలో అన్ని రకాలుగా ఉండాలండి. పోటీ ప్రపంచంలో అన్ని రకాలుగా చేసినప్పుడు మనకంటూ ఒక సక్సెస్ వచ్చినప్పుడు నేను ఎలా ఉండాలన్నది అప్పుడు నేను డిసైడ్ చేసుకుంటాను. ఇప్పుడే నేను పద్ధతిగా చీర కట్టుకొని చేస్తాను అంటే నన్నెవరు హీరోయిన్ గా తీసుకోరు, నన్నెవరు యాంకరింగ్ చేయమని అడగరు. అమ్మ హీరోయిన్గా తీసుకుంటారా, యాంకర్గా తీసుకుంటారా, తీసుకోరా అనేటటువంటిది వేరే విషయం. ఈ రీల్స్, ఇన్స్టాగ్రామ్స్, లైక్స్ గురించి నాకైతే తెలీదు. నేను మాట్లాడేది ఏంటంటే, మీ పక్కింట్లో ఎదిరింటోల్లో ఏదో చేసేటటువంటి విధంగా నువ్వు చేయవలసినటువంటి అవసరం లేదు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, మీరిద్దరూ ఇంతవరకు హ్యాపీగా ఉన్నారు, 1.5 year పాటు ప్రయాణం చేశారు. అక్కడ ఆ కెరియర్ పరమైనటువంటి అభివృద్ధి ఎంత ఇంపార్టెంటో ఇక్కడ భర్తకు నచ్చినటువంటి విధంగా ఉండటం కూడా అంతే ఇంపార్టెంట్. చీర కట్టుకోమంటామో ఇంకొకటి ఏదో కట్టుకోమనేటటువంటి ఏది కట్టుకోవాలన్నది నిర్ణయించేది నేను కాదు, నీ భర్త. రేపొద్దున ఏంటంటే ఆ కెరియర్ పరమైనటువంటి సక్సెస్ ఉంటుందా ఊడుతుందా అన్నది తెలీదు. సమాజం నిన్ను ఎంతవరకు నిన్ను స్వీకరిస్తుంది స్వీకరించదు అనేటటువంటి దానికి గ్యారంటీ లేదు. కానీ ఈ పెళ్ళికి మాత్రం, ఈ జీవితానికి మాత్రం గ్యారంటీ అనేటటువంటిది ఒకటి ఉంది. అది గుర్తుపెట్టుకో. నువ్వు అక్కడ గెలవద్దు అని అనట్లేదు, ఆ కెరియర్లోకి వెళ్ళొద్దు అని అనట్లేదు. కానీ ఇక్కడ భర్త, పిల్లల్ని, కుటుంబాన్ని అందరినీ దూరం చేసుకుని అక్కడేదో బంగారం ఉన్నట్టుగా అక్కడ దుంకి అక్కడ ఓడిపోతే కనుక తిరిగి వస్తే కనుక వీళ్ళెవరు ఉండరు. ఆ ఒక్కటి నేను చెప్పాలని అనుకున్నా. ఆయన అంటే నాకు ఇష్టం లేదు అని నేను చెప్పట్లేదండి. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. కానీ నా కెరియర్ కి ఆయన తోడుగా ఉంటే, నాకు ఇంకా సపోర్టివ్ గా ఉంటే నేను ఇంకా ముందుకు కదండి. ఇప్పుడు నువ్వేంటంటేనమ్మా మొదటి మెట్టు ఎక్కకుండానే పై మెట్టు వైపు చూస్తున్నావు. నేను అనేది ఏంటంటే, వై డోంట్ యూ స్టార్ట్ యువర్ కెరియర్ ఇన్ ఎ మోర్ డీసెంట్, రెస్పెక్టబుల్ అండ్ స్లో పేస్. ఒక స్లోగా, రెస్పెక్టబుల్గా, డీసెంట్గా స్టార్ట్ చేసి నీ కెరియర్ అప్లిఫ్ట్మెంట్ ఎలా ఉందో చూసుకుని, సక్సెస్ ఎంత ఉంటుందో మెజర్ చేసుకుని, ఆ సక్సెస్ మెజర్ ద్వారా మీ హస్బెండ్ కూడా సంతృప్తి పరిచి, దాన్ని బట్టి నువ్వు ఏ విధంగా డ్రెస్ అవుతావు, ఎటువంటి క్యారెక్టర్స్ వేస్తావు, ఎటువంటి రీల్స్ చేస్తావు అనేది ఆలోచించుకోవడం బెటర్ కదా. ఆయన ఒప్పుకోవట్లేదు కదండి. మొదటి నుంచి నాకు మేకప్ సామాన్ కొనడానికి కూడా ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ఒకరోజు నేను ఇంట్లోకి వచ్చేసరికి తను లేదు, ఏంటి లేదని కనపడిన కింద ఓపెన్ చేస్తుంది లేదని చెప్పేసి అటు ఇటు వెతుకుని టెర్రస్ మీదకి వెళ్ళేసరికి ఒక షార్ట్ డ్రెస్ సార్, అది ఒక నీట్ గా మొత్తం ఒళ్ళంతా పట్టేసిన షార్ట్ డ్రెస్ వేసుకుని ఏదో ఒక రీల్ కి డాన్స్ చేస్తుంది.
పైన అటు పక్కన ఇటు పక్కన అపార్ట్మెంట్స్ లో మామూలుగా 2-3 కుర్రాళ్ళు అటు నుంచి ఇటు నుంచి వాళ్ళు చక్కగా సినిమా చూస్తున్నారు సార్. నాకు అసలు ఎట్లా అనిపించిందంటే ఏంట్రా ఇది, ఇలాంటి అసలు తనకు డ్రెస్ ఉందని కూడా నాకు తెలియదు సార్. అలాంటి డ్రెస్ తనకు ఒకటి ఉందని ఎప్పుడు ఆన్లైన్ లో బుక్ చేసుకుందో, ఎప్పుడు తెచ్చుకుందో, ఎప్పుడు వేస్తుందో, అది అట్లా పైన షో కింద చేస్తే అది ఒక రీల్ చేస్తుంది సార్. ఆ రోజు నేను గొడవ పడడం వల్ల ఆ రీల్ పోస్ట్ చేయలేదు. అది చేస్తుంటే మా కుటుంబంలో ఇంకా వేరే పరిణామాలు అంటే మా తల్లిదండ్రులు కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ దారుణానికి గురే అవుతారు ఆవిడ చేసే పని వల్ల. అది నేను ఆపాను. ఎప్పుడు మీ కుటుంబము, నా ఇష్టము, నాది అని అంటారు కానీ నా వైపు నుంచి ఎప్పుడైనా ఆలోచించారా మీరు? నా కెరియర్ లో నాకు తోడుగా ఉండు, నా పక్కనే ఉండు, నన్ను చూసుకుంటూ ఉండు, నేను చేస్తూ వెళ్తాను, నా కెరియర్ ని బిల్డప్ చేస్తాను. అమ్మ తోడుగా ఉంటావు, పక్కనే ఉంటావు అంటే కనుక నువ్వు చేసే ప్రతిదానికి తలాడించడం కాదమ్మా. ఆడవాళ్ళు మగవాళ్ళకి దాసోహమా? ఒకసారి ఆడవాళ్ళకు కూడా ఛాన్స్ ఇచ్చి నో ఈ ముందున వచ్చి లైకులు కొట్టి డిస్లైకులు కొట్టి ఆహా ఓహో అనేటటువంటి బ్యాచ్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ లో ఏం మాట్లాడుతుందని వింటే కనుక నువ్వు ఈ రోజు తట్టుకోలేవు. అది ఆ బ్యాక్గ్రౌండ్ లో జరిగేటటువంటి సంభాషణ, ఆ టాకు, చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది వినేటటువంటి వ్యక్తి ఎవరంటే కనుక నీ భర్త. మాట్లాడుకుంటారు, జనాలు ఉన్నదే మాట్లాడుకోవడానికి. వన్స్ మనం సక్సెస్ అయిన తర్వాత ఆ సక్సెస్ గురించి మాట్లాడుకుంటారు. అమ్మ ఒకటి నేను ఒకే పాయింట్ అడుగుతున్నానమ్మా, ఇక్కడ నీ భర్త నీ మంచి గురించే మాట్లాడుతున్నాడు అని అనుకుంటే కనుక నీ ఆలోచన శైలిలో మార్పు వస్తుంది. లేదు మా భర్త ఓవర్ పొసెసివ్గా ఉన్నాడు, జెలస్ అవుతున్నాడు, వాడు కుటుంబ సభ్యులకే ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, ఆడదానిగా హక్కులు హరిస్తున్నాడు, నా కెరియర్ వైపు అతను దృష్టి పెట్టట్లేదు అని అనుకుంటే కనుక బ్రహ్మదేవుడు దిగి వచ్చినా కూడా ఈ కాపురాన్ని కాపాడలేడు. మరి అతను ఒక డెసిషన్ తీసుకోవడానికి కూడా రెడీ అయిపోతున్నాడు నేహ, మీరు అది ఆలోచించారా? ఆయన నన్ను పద్ధతిగా చేయమంటున్నారు. పద్ధతిగా చేస్తే నాకు ఎలాంటి ఆఫర్స్ రావు, నేను సిల్వర్ స్క్రీన్ లో నన్ను నేను చూసుకోలేను. కాబట్టి నేను కొంచెం బోల్డ్ గా ఉండి నేను కొంచెం చేసుకుంటూ వెళ్తేనే 4 ఆఫర్స్ వస్తాయి. నేను దానికి సంబంధించి మరి అతను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మీకు ఓకేనా? ఓకే మేడం, నా సక్సెస్ కి ఏం మాట్లాడుతున్నామా అమ్మాయి, చాలా ఇమ్మెచ్యూర్ గా మాట్లాడుతున్నాం తల్లి, దయచేసి అర్థం చేసుకో. ఈ రోజు మీ అమ్మ నాన్న ఇక్కడ లేరు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాం, వాళ్ళు వింటే ఈ మాట తీరుని తట్టుకోరమ్మా. బహుశా నీ కెరియర్ అనేటటువంటి చాలా కెరియర్ ఉండాలి, ఎవరు కాదన్నారు, కెరియర్ అనేటటువంటిది ఇంపార్టెంట్. ఈ రోజు మీ భర్త పడట్లేదు, తట్టుకోలేకపోతున్నాడు కాబట్టి ఇలా నిలదీస్తున్నాడు, వెనక్కి లాగుతున్నాడు అని అనుకుంటున్నాం. మీ అమ్మగారు ఒప్పుకుంటారా? మీ నాన్నగారు ఒప్పుకుంటారా? మీ కుటుంబ సభ్యులు మిగతా వాళ్ళు ఎవరైనా కూడా నేను ఈ విధంగా అశ్లీలంగానో లేదంటే ఇంకో విధంగా డ్రెస్ అయ్యి ఇలా పాటలు డాన్సులు చేస్తే కనుక ఒప్పుకుంటారా? నువ్వు ఏదో ఒక ఎడిక్షన్ లోకి వెళ్ళిపోయి, ఒక వ్యసనంలోకి వెళ్ళిపోయి, ఇది కూడా ఒక వ్యసనం అని నేను అనుకుంటున్నాను. ఏంటంటే అబ్బో నా రీల్స్ ఇంతమంది చూశారు, ఇంతమంది లైకులు కొట్టారు, ఇంతమంది కామెంట్లు చేశారు అనేటటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యసనం ప్రస్తుతం సమాజంలో నడుస్తుంది. ఆ వ్యసనంలోకి నువ్వు ఇరుక్కుపోయి, నువ్వు ఎటువంటి ఊబిలో ఇరుక్కుపోయి ఎటువంటి బురదగుంటలోకి నువ్వు మునిగిపోతున్నావు అనేది నీకు అర్థం కావట్లేదు. దయచేసి తొందరగా కనువిప్పు కలిగే కళ్ళు తెరుచుకో, నా మాట విను ఒక్కసారి. కుటుంబాన్ని నాశనం చేసుకోమాకమ్మా, జీవితాన్ని. ఈ రోజు ఆ అబ్బాయి ఓపికగా ఉంది కాబట్టి నిన్ను మార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. చాలా మంది మగవాళ్ళు ఏంటంటే ఈ మాత్రం దానికి చాలా అవమానకరంగా ఫీల్ అయ్యి మా వరకు ఫోన్ చేయకుండా కూడా స్టెప్పులు తీసుకునేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. బాగా చెప్పారు. ఇది ఒక అవకాశం మేడం. అవునండి, ఈ అమ్మాయికి ఒక బంగారు అవకాశం. ఈ అమ్మాయి తెలివి తక్కువగా వ్యవహరిస్తుంది. ఈ రోజు నువ్వు తెలివి తక్కువగా వ్యవహరిస్తున్నావు అమ్మా. ఏదో ఆడవాళ్ళ హక్కు, కెరియర్, ఇంట్రెస్ట్ అని ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఇది కాదు. నీకు వయసు లేదు, ఆలోచన లేదు. నిన్ను ప్రోత్సహించేటటువంటి వాళ్ళు ఎవరున్నారో నీ చుట్టుపక్కల నాకు తెలియదు, కానీ అందరూ నిన్ను రాంగ్ రూట్ లోకి తీసుకెళ్తున్నారు. నువ్వు ఏదో రాంగ్ గ్రూప్ తో ఉన్నావని నా అనుమానం. ఏది ఏమైనా నా అల్టిమేట్ డెసిషన్ నా కెరియర్ మేడం. నా కెరియర్ కి అడ్డుపడితే వాళ్ళని పక్కన పెట్టి నా కెరియర్ వైపు ఎవరైనా పక్కన పెడతారు. సో నీ కెరియర్ కి అడ్డుపడితే కనుక అందరినీ దూరం పెడతావా? ఒంటరిగా మిగిలిపోతావా నేహా? ఆడపిల్లకి పెళ్లి అయిపోయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత ఇంకేమి జరగదు అని అనుకుంటారు ఈ మగాళ్ళందరూ. కానీ అంత లోపలే నేనేంటో నన్ను ప్రూవ్ చేసుకోవాలని నేను డిసైడ్ అయ్యాను. నువ్వు పట్టినటువంటి కుందేలకు 3 కాళ్ళు కానీ ఒక్క ఆఖరి ప్రయత్నంగా నేను చెప్తున్నాను, నా మాట విను. నేనేమంటున్నానంటే కనుక ఈ కార్యక్రమం నువ్వు ఏదైతే అంటున్నావో దాన్ని ఒక 3 months సస్పెండ్ చేయి. ఈ 3 months లో మీరు, మీ భర్త, నేను, లేదంటే మీ కుటుంబ సభ్యులు, ఇటువైపు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరూ కూర్చొని మాట్లాడుకుందాం. ఎవరో ఒకళ్ళ మాట మీకు సానుకూలంగా అనిపించవచ్చు, ఎవరో ఒకళ్ళ ఆలోచన ఇద్దరి మధ్యన ఒక మధ్యదారి కనిపించవచ్చు. కాబట్టి టెంపరీగా ఇది సస్పెండ్ చేయి. మనం ఇంకా డీటెయిల్డ్గా మాట్లాడుకుని ఆ తర్వాత ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుందమ్మా. ఓకేనా తల్లి? సంతోషం. హలో, అదండి, ఒక్కసారి కూర్చుందాము. వాళ్ళ పేరెంట్స్ ని వీళ్ళ పేరెంట్స్ ని ఇద్దరిని పిలవమంటారా కళ్యాణ్ గారు? ఖచ్చితంగా మీ ద్వారా నా జీవితం నేను అనుకున్న విధంగా సక్సెస్ఫుల్ అవుతుందంటే దానికి కావాల్సింది ఏముంది మేడం? రైట్, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ ప్రయత్నం చేద్దామండి. ఓకే నేహా, గుడ్ లక్ అమ్మా. థ్యాంక్ యూ అండి. అబ్బా థ్యాంక్ యూ అమ్మా, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ.
రైట్ కళ్యాణ్ గారు, నమస్తే. వీళ్ళతో మాత్రం మనం మాట్లాడే ప్రయత్నం అలాగే. చేద్దామండి యాజ్ ఎర్లీ యాజ్. తప్పకుండా మేడం రైట్.